ఆయన వల్ల నేనంటే భయమే. ధర్మపురి అరవింద్ గారు అని అన్నారు. 11 సార్లు గారు అన్నారు. మీరేమనుకుంటారు? నేనేమో తిడుతున్నా అనుకుంటారు. లేదు, ముఖ్యమంత్రి కాకంటే ముందు నన్ను గుండు అని మస్తాలు అన్నారు. అది మర్చిపోతానా? అది కూడా యాడ్ చేస్తా, మళ్ళీ తీస్తే వీడియోలు తీసి పెడతా. ప్రజలకు ఏది మరవనీయద్దమ్ము. ప్రజలని మన హిందువులు అందరూ ఉట్టి అమాయకులు ఉట్టినే మర్చిపోతారు. అన్నీ యాడ్ చేస్తాం. ఇక ఇదంతా ఒక ఎత్తు అంటే పొట్టుడు పోతే ఆడు లంబుగాడు వచ్చినాడు గడ్డం వేసుకొని అసదుద్దీన్ వయసు. 11 తారీఖు గేమ్ బదల్ దేంగే అన్నాడు. అంటే గేమ్ బదల్ దేంగే అంటే ఏం చేస్తావు? కోసేస్తావా హిందువుల్ని? మీ తమ్ముడు కోసేస్తా అన్నాడు కదా, 15 నిమిషాలు పోలీసు వాళ్ళని పక్కన పెడితే కోసేస్తారా? ఏం చేస్తారు చెప్పు? గేమ్ బదల్ దేంగే అంటే ఏం చేస్తారు? ఆలోచించదు మీరే. కశ్మీర్లో కోసేసినట్టు కోసేస్తారా? ఏం చేస్తారు? రజాకార్ల మనవాడు అవుతాడు అసదుద్దీన్ ఓవైసీ. ఆలోచన చేయండి అమ్మా. ఇవాళ మన గుడుల పరిస్థితి ఏమున్నది? మన దేవుళ్ళ మీద ఈ పొట్టోడు వాడంటే వాడు తురుకోడు, వాడు వచ్చిండు ఏదో అనిపోయాడు. ఈయన పొట్టోడికి ఏమైందండి? ఈ వాగ్దానాలన్నీ పెన్షన్లు, ఇందిరమ్మిన్లు, ఇవన్నీ నిరుద్యోగ భృతులు, రైతులకు చేసిన వాగ్దానాలు అన్నిటి మీద మన దేవుళ్ళ మీద ఒట్టేలే. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద వేయలేదా? సుద్దులగుట్ట మీద వేయలేదా? వరంగల్ అమ్మవారి మీద సరస్వతి అమ్మవారి మీద ఒట్టేయలేదా? ఉన్న దేవుళ్ళ మీద అన్నిటిలో ఒట్టేసి ఎలక్షన్లు గెలిచి నమ్మించి మాని ఎలక్షన్లు గెలిచి మోసం చేసి దాని తర్వాత మళ్ళా అదే దేవుళ్ళ మీద జోకులు. ఏమని? తాగేటోనికి 3 కోట్ల మంది దేవుళ్ళు ఉంటారు హిందువులకి. మనకి తాగేటోడికి ఒక దేవుడు, తాగనోనికి ఒక దేవుడు, నాన్ వెజ్ తినటానికి ఒక దేవుడు, కళ్ళు తాగేటోనికి ఒక దేవుడు, మైసమ్మ దగ్గర పోయి మేక కోస్తారు అని కూడా జోకులు చేసుకుంటారు. నీకు మొగ పుట్టుక పుట్టుంటే పోయి అల్లా మీద ఒక జోకయ్యి, అల్లా మీద జోకయ్యి ఒకటి. నువ్వు మొగమైతే కోసి పడేస్తారు ఆడ. 2 రోజులు బతుకవు, ఫత్వా వెళ్తుంది. గంట సేపట్లో ఫత్వా వెళ్తుంది. మనమే దొరికిన మలగాయిలకి. ఒకటేమో అటు అవినీతి, అక్రమాలు, మళ్ళీ దాని మీద మన మీద జోకులు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.